నాగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ టీడీపీ సార్ జనసేన చెప్పండి సార్. పొత్తు అనౌన్స్ చేశారు. అలాగే చాలా చోట్ల సీట్లు ప్రకటించారు. కానీ చాలా మటుకు బాగుంది సార్. ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. కొన్ని పాజిటివ్ సర్ప్రైజులు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ సర్ప్రైజులు ఉన్నాయి. పాజిటివ్ సర్ప్రైజ్ ఏంటంటే నిజంగా దళితులతో పోరాడి ఎంతో కొంత అంటే కొంతమంది అమరావతి తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది జగన్ కి వ్యతిరేకంగా పోరాటం తీసుకోవచ్చు. మహాసేన రాజేష్ గాని, కొలికపూడి శ్రీనివాసరావు గారు గాని మనకి 2019 నుంచి ఈ రోజు దాకా పోరాటం ఏదో ఒక విధంగా చేస్తా ఉన్నారు. కొంచెం ప్రజల్లో కూడా నెగిటివిటీ పెంచుతా ఉన్నారు ప్రభుత్వం మీద. సో వాళ్ళకి ఏదో గౌరవంగా తగ్గినట్టు వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేశారు. అదొకటి కొద్దిగా పాజిటివ్ అనుకుందాం. ఇంకోటి నెగిటివ్ ఏంటంటే అండి, ఇన్నాళ్ళు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన 2019లో పార్టీ మొత్తం ఓడిపోయినా సరే ఆయన గెలిచారు. అంటే ఎంత నెగిటివ్ వేవ్ లో కూడా ఆయన గెలిచారంటే ఆయన సమర్థత ఎంతో మనం గుర్తుంచుకోవాలి అది. అంత గెలిచి కూడా ఇప్పుడు ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చినాయండి. ఎందుకంటే ఆయనతో కూడా నేను పలుసార్లు ఇంటరాక్ట్ అయ్యాను, పలుసార్లు ఇంటర్వ్యూలు కూడా చేశాను. సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళందరికీ ఆఫర్లు వచ్చినప్పుడు ఆయనకి రాకుండా ఉండవు కదా. ఆయనకు ఆఫర్లు వచ్చినా అవును. సరే ఆయన పార్టీని అంటు పెట్టుకొని పార్టీ కోసం పోరాడతా, పార్టీ కోసం ప్రతి దాంట్లోనూ అంటే ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చి పార్టీ మీద అవేర్నెస్ పెంచుతా, పార్టీ ఏం పోరాటం చేస్తుందో చెప్తా, పార్టీ కోసం ఎందుకు నిలబడాలో చెప్తా ఎన్నో విధాలుగా ఆయన పాపం ఆయన ప్రయత్నం ఆయన చేశారు. అలాంటి ఆయనకి సీట్ అనౌన్స్ చేయాలి ఇప్పటిదాకా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ సీట్ ని వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారు కూడా. ఆ సీట్ ని రాజమండ్రి అవును. రూరల్, రాజమండ్రి సిటీ రెండు కూడా అనౌన్స్ అయిపోయినాయి. అంటే ఆయనకి సీట్ లేదు అసలు ఆల్మోస్ట్. సో ఇది మాత్రం నాకు నిజంగా చాలా బాధాకరం అనిపించింది అనమాట. ఎందుకంటే అంత పోరాడని వ్యక్తికి, పార్టీతో మొదటి నుంచి ఉన్న వ్యక్తికి పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని అనిపించింది. అది ఇంకొకటి ఏంటంటే మన పరిటాల శ్రీరామ్ గారికి కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. పాపం ఆయనకి అనౌన్స్ చేయకపోయినా నాకు పెద్ద బాధ కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇంకా వయసు ఉంది. వాళ్ళ అమ్మగారికి సీట్ ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా ఇవ్వక్కర్లేదు, పెద్ద పట్టించుకోకర్లా. ఇంకోటి సర్ప్రైజ్ వంగవీటి రాధా గారండి. ఎందుకంటే వంగవీటి రాధా గారి గురించి మన విజయవాడలో మనం కొత్తగా చెప్పుకోకర్లా. ఆయన వాళ్ళ నాన్నగారు, సో వాళ్ళకంటూ విజయవాడలో ఒక స్థానం ఉంది. కానీ ఎందుకో ఏ పార్టీ కూడా ఆయనకు తగినంత గౌరవం ఇవ్వట్లా. లేదంటే ఆయన కూడా గౌరవం తీసుకోవట్లేదేమో. ఒకసారి వైఎస్ఆర్సీపీ అంటాడు, ఒకసారి పీఆర్పీ అంటాడు, ఒకసారి తెలుగుదేశం అంటాడు. ఈ రోజు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి కూడా తెలియదు, ఆయన పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఏంటి సార్ ఇప్పుడు ఆయన రెబల్ గా వచ్చినా లేకపోతే ఆయన నుంచి దూరం అయ్యి వచ్చినా బొండా ఉమా గారేమో పార్టీలో ఇంతింత ఎదిగిపోతా ఉన్నారు. ఏది తెలుగుదేశంలో ఉంటానే కంపల్సరీ ఒక కాపులు ఎక్సెల్ అవ్వాలంటే అండి తెలుగుదేశంలోనే ఉండాలి. ఎందుకంటే జనసేనలో అందరూ కాపులే ఉంటారు. సో నీకు అట్లా స్పెషల్ గుర్తింపు ఏమి ఉండదు. తెలుగుదేశంలో ఉంటే స్పెషల్ గుర్తింపు ఉంటుంది. సో ఎందుకో రాధా గారు మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. సో ఈ నాలుగుని, ఈ ఐదుని మీరు ఎలా చూస్తారండి? అంటే ఇక్కడ నేను ముందు మీరు బుచ్చి చౌదరి గారితో మాత్రం మీరు చెప్పిన ఉమ్, దాన్ని నేను 100% ఎక్కిభవిస్తున్నాను సార్. చాలా దారుణం అది. బుచ్చి చౌదరి గారు ఖచ్చితంగా సీట్ ఇచ్చి తీరాలి. ఉమ్, అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు yeah, ఖచ్చితంగా. ఉమ్, ఎందుకంటే సార్ పార్టీకి 83 నుంచి సేవ చేస్తున్నాడు సార్ ఆయన ఉమ్, టీడీపీకి. చాలా డెడికేటెడ్. లాస్ట్ ఆయనకి సిటీ ఇవ్వకుండా రూరల్ ఇచ్చారు సీటు ఉమ్, లాస్ట్ టైం. ఉమ్, రూరల్ లో కూడా గెలుచుకుని వచ్చాడు కేవలం 10 రోజుల్లో. అవును. సో అంత బలమైనటువంటి నాయకుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడికి పొత్తులో భాగంగా సీట్ ఎగ్గొట్టడం అనేది తప్పండి. ఆ పొత్తులో కూడా ఎందుకంటే అక్కడ ఇవ్వలేదండి. అది తెలుగుదేశానికే పొత్తులు ఇచ్చారు రెండు మళ్ళా. టీడీపీకే ఇచ్చారు. రెండు టీడీపీకే ఇచ్చారు అది. ఉమ్, ఆ, కానీ ఆ, ఆయన్ని మార్చడం తప్పండి. ఆయన ఉమ్, ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. ఎందుకంటే 19 లో గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఉమ్, 23 అవును. బుచ్చి చౌదరి గారు కమ్మ కమ్యూనిటీ నుంచి గెలిచాడు అంటే అది ఇట్స్ నాట్ ఏ అవును. ఆర్డినరీ ఇష్యూ. అది రాజమండ్రి లాంటి సెంటర్ లో ఆయన ఆయన సీట్ కాకుండా ఆయన లాస్ట్ లో మార్చినా ఆయన సరే. సీట్ కాకుండా రూరల్, ఉమ్, అంటే ఇదంతా ఆయన వ్యక్తిగతమైనటువంటి క్యాలిబర్ అండి. ఉమ్, ఆ క్యాలిబర్ ని వాడుకోవడంలో ఎందుకు విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీట్ ఇవ్వడంలో నాకు అర్థం కావట్లేదు. అది ఉమ్, ఆయనకి ఇవ్వాలనేది నా కోరిక సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చిన్న నాయకుడు కాదు, ఉమ్, క్యాలిబర్ లేని నాయకుడు కాదు, చాలా ఉమ్. క్యాలిబర్ ఉన్న నాయకుడు, గట్స్ ఉన్న నాయకుడు, గట్టిగా సబ్జెక్ట్ ఉన్న మాట్లాడగలడు, పార్టీ సబ్జెక్ట్ ఉన్న వాయిస్ నాయకుడు. టీడీపీ వాయిస్ ని ఉమ్, చాలా బలంగా వినిపిస్తాడు. ఉమ్, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడతాడు. ఉమ్, సో ఇలాంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోవడం తప్పండి. ఇంకా మిగిలిన ఇంకొక ఇద్దరు కోసం మీరు పరిచయం చేశారు. ఇప్పుడు ఎవరు? సరిపల్లి రాజేష్ అండ్ శ్రీనివాస్, కొలికిపూడి శ్రీనివాస్. మహాసేన్ రాజేష్, కొలికపూడి శ్రీనివాస్. ఉమ్, మహాసేన రాజేష్ అండ్ ఉమ్, శ్రీనివాస్, మన కొలికిపూడి శ్రీనివాస్. ఉమ్. సరిపల్లి రాజేష్ అండి, మహాసేన రాజేష్ అంటే సరిపల్లి అదే వాళ్ళ ఇంటి అదేలేండి. పేరు. ఓకే. ఉమ్, సో సరిపల్లి రాజేష్ కి ఇవ్వడంలో మరి టీడీపీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. ఉమ్, ఎందుకు అర్థం కాలేదంటే సరిపల్లి రాజేష్ వల్ల పార్టీకి పెద్ద లాభం ఏం లేదు, నష్టం వస్తుంది. ఓకే. ఒకవేళ అతను గెలుపోవటం పక్కకు పెడదాం, ఉమ్, గెలుపోవటం పక్కకు పెడదాం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది అది పార్టీ పరమైన అంశం. అక్కడ క్యాండిడేట్ నిర్ణయించేది కాదు. నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీల బలాలు, ఆ పార్టీల పొత్తులు, ఆ పార్టీలో ఓటు ట్రాన్స్ఫర్ బట్టి
సరిపల్లి రాజేష్ గెలుస్తాడా, మహాసేన రాజేష్ గెలుస్తాడా ఓడుతాడా అనేది తర్వాత. ఉమ్, గన్నవరం సీట్ అనౌన్స్ చేశారు. ఉమ్, ఆయన దేనికి సంబంధించిన వాడు? ఈస్ట్ గోదావరిలోనే మెట్ట ప్రాంతానికి సంబంధించిన వాడు. ఉమ్, ఒక మెట్ట ప్రాంతానికి సంబంధించిన వాడిని తీసుకెళ్లి కోనసీమలో సీట్ ఇచ్చారు, అంబేద్కర్ కోనసీమలో సీట్ ఇచ్చారు. అక్కడ దళితులు అంటే మాలా కమ్యూనిటీ ఎక్కువ, మాలా కమ్యూనిటీకి చెందినటువంటి రాజేష్ కి సీట్ ఇచ్చారు. కానీ అక్కడ మాలాస్ ఎక్కువ మంది వైసీపీకి అనుకూలంగా ఉంది. దట్టు మాలల్లో కూడా అక్కడ చాలా బలమైనటువంటి నాయకులు ఉన్నారు, టీడీపీలో కూడా. వీళ్ళందరినీ కాదని అక్కడికి పట్టుకెళ్ళి సీట్ ఇవ్వడం అనేది. రెండోది ఏంటంటే, రాజేష్ అంత స్టాండర్డ్స్ కలిగినటువంటి నాయకుడు కాదండి దళిత్స్ లో కూడా. ఉమ్, దళిత్స్ లోనే అతని మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది, ఎక్కువ మంది మాలాస్ లోనే అతని మీద వ్యతిరేకత ఉంది. ఎందుకు ఉందంటే, మొదటి జగన్ పొగిడాడు, ఉమ్, టీడీపీని తిట్టాడు, తర్వాత జనసేనని బూతులు తిట్టాడు. అంటే మన నోటితో చెప్పలేని బూతులు కూడా తిట్టాడు తర్వాత జనసేన పార్టీ. ఉమ్, తర్వాత మళ్ళీ జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించాడు. తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. ఉమ్, టీడీపీలోకి వచ్చి జగన్ ని తిట్టడం మొదలు పెట్టాడు. మరి ఇలాగ అపోనెంట్స్ ని బూతులు తిట్టే అకౌంట్ లోనే సీట్ ఇచ్చారనేది ఒక టాక్ నడుస్తుంది ఇప్పుడు సీట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి. ఇంకో అంటే కొడాలని తయారు వైసీపీ చేస్తున్నారేమో సార్. వైసీపీ బూతులు తిట్టే ఎమ్మెల్యేని పెట్టుకుంది సార్. అదే చాలా మంది తిట్టులకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. సో కొడాలని పోటీ కాదు. వాళ్ళని ఢీకొనాలంటే మనకి బూతులు తిట్టోడు కావాలని టీడీపీ భావిస్తుందేమో అనిపిస్తుంది. ఉమ్, సో ఇదేమో రాంగ్ సెలక్షన్ అనిపిస్తుంది సార్ నాకు. అని గెలుపోవడం కోసం నేను మాట్లాడలేదు. రేపు పొద్దున అదే. మహాసేన రాజేష్ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కూడా కావచ్చు, దాన్ని నేనేం కాదనట్లే, దానికి నేను వ్యతిరేకం కాదు. ఉమ్, కానీ ఒక బూతులు తిట్టేవాడిని, అవకాశవాదంతో మాట్లాడేవాడికి సీటు పట్టుకెళ్ళేవాడు లీడర్ లేరు అన్నట్టుగా అది ఒక నాకు ఎందుకో సర్ప్రైజింగ్. అది ఇంకా కొలుకుపూడి శ్రీనివాసు ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఉమ్, అతను మాదిగ కమ్యూనిటీ, ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఆ పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చాలా త్యాగం చేశాడు. అమరావతి ఉద్యమంలో తన కాలేజీ పోగొట్టుకున్నాడు, చాలా కాలేజీ వదిలేశాడు, ఎడ్యుకేషన్ చదువులు ఒక కాలేజీని రన్ చేశాడు, అది కూడా వదిలేసి బయటకు వచ్చాడు. మొత్తం చాలా ఉద్యమాలు చేశాడు, చాలా గట్టిగా మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీ వాయిస్ గట్టిగా వినిపించాడు మీడియాలో. సో ఆయనకి సీట్ ఇవ్వడం సమంజసమేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో మళ్ళీ ఒక మాలా కమ్యూనిటీకి చెందినటువంటి రాజేష్ విషయంలో టీడీపీ తప్పు చేసిందేమో అనిపిస్తుంది. ఉమ్, ఎందుకంటే అక్కడే ఆ కోనసీమలోనే, ఆ నియోజకవర్గంలోనే చాలా బలమైనటువంటి మాల నాయకులు ఉన్నారు అక్కడ. ఉమ్, మీకు మెట్ట ప్రాంతంలో అంటే మళ్ళీ మాదిగ కమ్యూనిటీ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, కోనసీమలో మాలా కమ్యూనిటీ స్ట్రాంగ్. చాలా మంది లీడర్లు ఉన్నప్పుడు రాజేష్ పట్టుకెళ్ళి సీట్ ఇవ్వడం అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కొలుకుపూడి శ్రీనివాస్ సీట్ ఇవ్వడం అనేది నాకు ఎందుకో సమంజసంగానే అనిపించింది, నా ఓకే. పర్సనల్ అభిప్రాయం అండి ఇది. అదేలేండి, అంతే. ఎందుకంటే కొలుకుపూడి శ్రీనివాస్ తన జీవితాన్ని రాజకీయాల కోసం త్యాగం చేశాడు, ఎవరిని బూతులు తిట్టలేదు. అది ఆ మధ్య ఏదో ఒక టీవీలో ఒకసారి ఏదో నోరు జారాడు తప్పండి, మిగిలిన అన్ని టైంలో కూడా టీడీపీ కోసం బ్లడ్ పెట్టి పనిచేసినట్టుగా పనిచేశాడు. సో అతనికి సీట్ ఇవ్వడం సమంజసం. రెండోది క్యాస్ట్ కాలిక్యులేషన్ లో కూడా తిరువూరులో చాలా కరెక్ట్, అక్కడ మాదిగా ఓట్ బ్యాంక్ ఉంది. రెండోది వాళ్ళ మిస్సెస్, కొలుకుపూడి శ్రీనివాస్ మిస్సెస్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఆవిడ. ఉమ్, ఆ ట్రైబల్ కమ్యూనిటీ ఓట్స్ కూడా తిరువూరులో చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇది వర్కౌట్ అయ్యే స్కీమ్. సో ఇది ఈ ముగ్గురు అభిప్రాయాలు. ఇంకా నాలుగోది, పరిటాల శ్రీరామ్ కోసం మాట్లాడారు. పరిటాల శ్రీరామ్కి ఇప్పుడు సీట్ ఇవ్వకపోయినా కొంపలేమ్మలకు వాళ్ళ మదర్కి ఇచ్చారు కాబట్టి ఒకే ఇంట్లో 2 సీట్లు ఇవ్వడం అనేది నేను ప్రత్యేకంగా వ్యతిరేకం. ఎందుకంటే ఇంకా రాజకీయ నాయకులు లేరా, లీడర్లు వేరే కుటుంబాల్లో ఉంటారు, ఒకే కుటుంబంలోనే ఎంత పెద్ద కుటుంబం అయినా సరే 2 సీట్లు ఇవ్వాలా? ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఒక్క సీట్ సరిపోద్ది. ఉమ్, కుటుంబం నుంచి ఒక నాయకుడు సరిపోతాడు. కాబట్టి పరిటాల శ్రీరామ్ గారికి సీట్ ఇవ్వకపోవడం పెద్ద ఏమో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. వాళ్ళ మీద రాంగ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, అదే సారీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, ఉమ్, అది శ్రీరామ్ గెలిచే అవకాశం లేదని. సో వాట్ ఎవర్ మేబీ అది కూడా రైట్ డెసిషన్. ఉమ్. ఇది సో ఫైనల్ గా వంగవీటి రాధా గారు, వంగవీటి రాధా గారికి సీట్ ఇవ్వలేదనేది మీరు అడిగారు, ఉమ్, అది కూడా సమంజసమే కదండి. వంగవీటి రంగా గారు దేవుడు, వంగవీటి రంగా గారు ప్రజల మనిషి, వంగవీటి రంగా గారు ఆయన వస్తే చాలు జనసందం. కానీ వంగవీటి రాధా గారికి అంత సీన్ లేదు సార్. ఉమ్, వంగవీటి రాధా గారు సెల్ఫ్ ఫెయిల్యూర్ పర్సన్ అనమాట నా దృష్టిలో. ఉమ్, ఆయన్ని ఎవ్వరూ పాడు చేయగలదు, ఆయనే పాడు చేసుకుంటాడు. ఉమ్, వాళ్ళ నాన్నగారు లెగసీ 30 ఏళ్ల క్రితం, ఈయన పుట్టినప్పుడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతే 35 ఏళ్ల తర్వాత కూడా ఆయన అభిమానులు ఈయనతో ఉంటే వాళ్ళు ఎవ్వరికి సరైన ప్రాధాన్యత ఇవ్వక వాళ్ళందరినీ బయట పెట్టేసేసి ఆయన ఇంట్లో క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటాడండి. ఉమ్, ఆయన ప్రజానాయకుడు కాదండి, ఒక నాయకుడు కొడుకు అంతే. ఉమ్, ఆయనకున్నటువంటి ఈగో ఇంకెవరికి ఉండదు. ఓకే. అయినప్పటికీ పాపం చాలా మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆయన ఇంటి ముందు, వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు.
ఉమ్, ఆయన ఎప్పుడు పాడు చేయక్కర్లేదు. ఎవరు లిఫ్ట్ ఇవ్వాలని ఆయన మాత్రం ఎక్కడ లిఫ్ట్. ఉమ్, వంగవీటి రాధా గారు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా దాన్ని వాడుకోవడం రాదు ఆయనకి. ఉమ్, ఆయనకి చేత కాదు వాడుకోవడం. వాళ్ళ నాన్నగారికి ఉన్న లెగసీని వాడుకోవడం రాదు. ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలకు సాయం చేయడం రాదు. ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తల్లో పనిచేసి వాళ్ళలో మరింత మెప్పు పొందడం ఆయనకి రాదు. ఉమ్, కాబట్టి ఈయన ఎవ్వరు పాడు చేయగలదు, ఆయనకి ఆయనే పాడు చేసుకుంటాడు. ఆయన గొప్ప లీడర్ ఏం కాదు వంగవీటి రాధా గారు. వంగవీటి రాధా గారికి సీట్ ఇస్తే ఆ పార్టీ ఓడిపోతుంది. ఆయనకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ కున్న లెగసీ, ఒకవేళ అంటే ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆయన ఓడిపోతాడు సార్, ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా. ఉమ్, కానీ ఆయనకి ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళ నాన్నగారి పేరు మీద అభిమానులు ఉన్నారు. ఉమ్, ఒక 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. సో ఆయన ఏంటంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ 1-2% బేలు జరుగుతుంది. అలాంటి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటే సరిపోద్ది అన్నది నా అభిప్రాయం. డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచేంత అవకాశం ఆయనకి లేదు. ఎందుకంటే అంత వర్క్ చేయడండి ఆయన. ఒక ప్రజానాయకుడు అంటే తన కోసం ప్రజలు రోజు ఇంటి ముందు కాపలా కాస్తున్నారంటే అలాంటి నాయకుడు ఎలా ఉండాలంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల కోసం పనిచేయాలండి. ఈయన బయటికే రాడు, చిరాకు పడతాడు, హే అంటూ ఉంటాడు, చాలా చిరాకుగా మాట్లాడతాడు, అవునా? ఎవరిని లెక్క చేయడు. ఉమ్, అలాంటి వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయరండి, ఓటర్లు అందరూ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నాకు 10 మంది అభిమానులు ఉండొచ్చండి. ఉమ్, 10 మంది అభిమానులు ఉంటే నేను ఆ ప్రాంతంలో గెలవను. ఉమ్, ఆ 90% నాకు సపోర్ట్ కావాలా, మినిమం 50% ఓట్ బ్యాంక్ నాకు కావాలి. ఉమ్, ఓట్ బ్యాంక్ రాజకీయం వేరు, అభిమాన రాజకీయం వేరు. ఉమ్, వంగవీటి రాధా గారికి అభిమానులు ఉన్నారు తప్ప ఓటర్లు లేరండి. ఆ అవును. అభిమానులు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. ఈయన ప్రత్యేకంగా వ్యక్తిగతమైన అభిమానులు ఎవరు లేరు. ఇంకా బోండా ఉమ్మ గారి కోసం కూడా మీరు ప్రస్తావించారు. ఉమ్, వాళ్ళ నాన్నగారితో పనిచేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారండి. ఉమ్, కన్నా లక్ష్మీనారాయణ గారు ఉమ్, ఎమ్మెల్యే అయ్యారు, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యారు, బోండా ఉమ్మ ఎమ్మెల్యే అయ్యారు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళ నాన్నగారి దగ్గర కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారండి. ఉమ్, ఈయన అవడు. ఈయన ఎందుకు అవడంటే ఈయనకి అంత స్థాయి లేదండి. ప్రజానాయకుడు వేరు, అభిమాన నాయకుడు వేరు. ఉమ్, ఇప్పుడు సినిమా స్టార్స్ ఉంటారు కదండి, అవును. సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వస్తే అందరూ సక్సెస్ అవ్వరు. ఉమ్, ఎందుకు సక్సెస్ అవ్వరంటే సినిమా స్టార్స్ ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ కాదు. ఈయన కూడా పొలిటీషియన్ కాదండి. ఈయన ప్రజల అభిమానం కలిగినటువంటి నాయకుడు తప్ప వంగవీటి రాధా గారు ఓటర్లు కలిగినటువంటి నాయకుడు కాదు. ఉమ్, ఎందుకంటే ఓటర్లు కావాలంటే ఆ స్థాయిలో వర్క్ చేయాలండి. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఇంతకు ముందులాగా ప్రజలు ఎగబడి ఏమి వాళ్ళ చుట్టూ తిరగట్లేదు, నాయకుల చుట్టూ తిరగట్లేదు. నాయకుడు కూడా ప్రజల కోసం పనిచేస్తేనే ఆ నాయకుడి చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఆ ఒక టర్మ్ ఆయనకి అయిపోయింది, ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తారు, అయిపోయింది. ఉమ్, ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఓట్ బ్యాంక్ స్థాయి వర్కౌట్ చేయాలండి ఏ నాయకుడైనా ఎమ్మెల్యే అవ్వాలంటే. యా, అంతేగాని నాకు నేము ఫేము ఉంది కాబట్టి నన్ను అందరూ ఆదరించేస్తారు, అభిమానించేస్తారు అనుకుంటే కుదరదండి ఇప్పుడున్న డెమోక్రసీలో. ఉమ్, పబ్లిక్ అంతా ఎడ్యుకేట్ అయ్యారు, చాలా మంది చదువుకున్నారు. కుల మత రాజకీయ పరమైన అంశాలన్నీ చర్చించి తమకి ఎవడైతే మన మాట వింటాడో, మనం వెళ్ళినప్పుడు ఎవరికైతే చెప్పుకుంటే ఆ మాట విని తనకు న్యాయం చేస్తాడో అలాంటి వాడికి ఓటేయడానికి చూస్తున్నారు తప్ప వెళితే కనీసం మాట కూడా విన్నోడికి ఓటేయరండి ఇప్పుడు. ఆయన కింద ఉన్న వాళ్ళు అందరూ అంటే ఒకప్పుడు ఆయన భుజాల మీద ఎత్తుకుని మోసిన బోండా ఉమా గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ అందరూ ఎమ్మెల్యేలు అయ్యారంటే వాళ్ళేమి ఆ ఒక్క వంగవీటి రాధా గారు, రంగా గారి పేరు మీద అవ్వలేదండి. ఉమ్, వాళ్ళు కూడా గ్రౌండ్ లో చాలా వర్క్ చేసుకున్నారు. ఆ వర్క్ వంగవీటి రాధా గారు చేయడండి. గ్రౌండ్ ఓకే. వర్క్ చేయకపోతే ఈ రోజుల్లో ఏ నాయకుడిని భుజాల మీద పెట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వకుండా మంచి నిర్ణయం తీసుకున్నదని నా అభిప్రాయం. ఓకే. యా, అంటే చాలా మంది కూడా అదే అంటున్నారండి. ఎందుకంటే వంగవీటి రాధా గారితో కుర్రాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కానీ అంటే మనకి నెక్స్ట్ తరం లీడర్ అనుకుంటా ఉన్నారు కానీ ఆయన ఎందుకో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. మీరు అన్నట్టు అసలు ఆయనలో ఆ జీలు ఆ ఎంతూజియాజం కూడా లేనట్టుంది. అంటే మనం వద్దాము, మన అవునండి, అవును. మన ఫ్యామిలీ చరిత్ర ఉంది, దాన్ని కాపాడుకుందాము, మా నాన్నగారి పేరు నిలబెడదాం, మా పెద్దనాన్న పేరు నిలబెడదాం, ఇది ఎక్కడా కూడా ఆయనలో కనపట్టలేదు అనమాట. కనీసం అవినాష్ లాంటి వాళ్ళు అన్నా ఎంత కొంత మామూలుగా చూసుకుంటే అవినాష్ కూడా మరీ అంత టాలెంటెడ్ కాదు. బట్ అతనికి ఏదో ఒకటి అంటే అతను నమ్ముకున్న వాళ్ళని ముందుకు తీసుకెళ్దామన్నా ఏదో ఒక తపనైతే ఆయనలో ఉంది. రాధా గారిలో అది కూడా కనపట్టలేదు అనమాట. సార్ అవినాష్ ని రాధా గారిని పోల్చలేము సార్. ఓకే. ఎందుకు పోల్చలేమంటే సెల్ఫ్ మేడ్ లీడరు అవినాష్ అండి. ఆయన కూడా అంతే కదా సార్, వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చి రావటమేగా. ఆయన సెల్ఫ్ మేడ్ ఏముంది. నాన్నగారు ఇచ్చినటువంటి పికప్ తో వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి లెగసీని ఉమ్, నిలబెట్టుకుని ఆ, తనకి ఏ లోపాలు అయితే ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ సవరించుకుని ఉమ్, సరిదిద్దుకుని ఉమ్, సబ్జెక్ట్ నేర్చుకుని ఓకే. పబ్లిక్ తో నిరంతరం ఉంటాడు సార్. అవునా? ఓకే. ఆహా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉమ్, జనంలోనే ఉంటాడండి అవినాష్.
ఓకే. కార్యకర్తలతో ఉంటాడు, తన టీంతో ఉంటాడు, తన కోసం పనిచేసే కుర్రోళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు. కానీ రాధా గారు క్వైట్ డిఫరెంట్. ఓకే. తన కోసం పనిచేసే కార్యకర్తలతో, తన కోసం పనిచేసి తన కోసం ఎదురు చూసే అభిమానులతో కూడా ఈయన మాట్లాడాడు. మరి నేను ఇందాక చెప్పాను కదండి, ఈయన ఎవరు పాడు చేయగలరు, ఆయనే పాడు చేసుకుంటాడు. అంతేలేండి. అవినాష్ కి, వంగవీటి రాధాకి వాళ్ళకు వచ్చినటువంటి లెగసీల్ని కరెక్ట్ గా వాడుకుని డబుల్ స్ట్రోక్ తో ముందుకెళ్తున్నాడు అవినాష్. ఓకే. వంగవీటి రాధా గారు తనను తానే డీగ్రేడ్ చేసుకుని, తనకు తాను ఇంటికి పరిమితం చేసుకుని, వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి లెగసీని తొంగలో తొక్కుపడేస్తుంది. ఓకే. సో వీళ్ళిద్దరు క్వైట్ డిఫరెంట్ సార్. ఓకే. కాబట్టి అవినాష్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాడు, సీట్ ఇచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీలకి అల్టిమేట్ జారీ చేస్తాడు సార్ అవినాష్. అదేలేండి. మీరు నాకు సీట్ ఇచ్చి నాకు ఒక నియోజకవర్గం కేటాయించాల్సిన బాధ్యత మీకే ఉందని అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోగలడండి అవినాష్. ఓకే. కానీ వంగవీటి రాధ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాడు. ఒక ఏబిసి కాదనుకుంటే డి దగ్గర, ఈయన దగ్గర రావాలి, ఈయన డి లో ఉంటాడు, అదేలేండి. అక్కడ కూడా ఉండకపోవచ్చు. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా విపులంగా చెప్పారు. Thank you. చాలా నైస్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్.